అద్దెకి ఇల్లు కావాలి. మందు గిందు కొట్టేవాళ్ళైతే మాకు సెట్ అవరు. మీరు వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. నాన్ వెజ్. ఇప్పుడున్న ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు? సీజే కంపెనీ అంటే జీతం బాగా వస్తుందా? అవును, మీరు ఏ వాళ్ళు? మేము బ్యాచిలర్సే, కానీ త్వరలోనే ఫ్యామిలీ అయిపోతాం. తమ్ముడు, ఇది గవర్నమెంట్ ఒప్పుకుంటారు, కానీ మేము ఒప్పుకోవాలి కదా. మనల్ని ఆ లెక్కలో వేసాడా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? నేను ఇంట్లో ఉన్నాను, నాన్న ఆఫీస్కి పంపించలేదు. సరే గానీ నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేసావా? ఎంతో చెప్పి చూశాను, చాలా పట్టుదలతో ఉన్నారు. సరే, నువ్వు ఇల్లు చూసావా? చూస్తూనే ఉన్నావు, ఇంకా సెట్ అవ్వలేదు. సరే, తర్వాత మాట్లాడతాను. నాన్నకు భయపడి బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు కాల్ చేయకు, వీలైతే నేనే కాల్ చేస్తాను. మిస్ యూ, బాయ్. ఉదయం నుంచి రోడ్డు తిరుగుతూ ఇంటి కోసం వెతుకుతూ ఉన్నావు. నాతో పాటు వచ్చి నా రూమ్లో ఉండరా అని చెప్పాలనిపించలేదు కదా? నువ్వు ఒక ఫ్రెండ్వేనా? ఏంట్రా మావా నువ్వు నన్ను ఇలా అనేసావు? ఒక నిమిషం ఉంటా. హలో, ఎవరు? హలో, రఘు అంకిల్. ఒక చిన్న హెల్ప్. ఏం లేదు, అరుణ్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడిని ఇంట్లో నుంచి బయటికి గంటేశారు. వాడిని కూడా నాతో పాటు రూమ్మేట్ గా తీసుకొచ్చేనా? మీకు ఓకేనా? బేబీని ఒకసారి అడిగి చూడండి. ఓకేనమ్మా. 4 ఉండాల్సిన ఇంట్లో 5 ఉన్నారు బుజ్జు. ఇల్లు తట్టుకోదు, ఓవర్ లోడ్ అయిపోతుంది. చెప్పు. విన్నావయ్యా, నాకు ఎప్పుడూ ఒకప్పుడు మూడు వస్తుంది. దాన్ని ఎందుకయ్యా చెడగొడతావు? ఫోన్ పెట్టవయ్యా. శాండ్లో ఒకసారి నేను విక్కీని మాట్లాడుతున్నా. చెప్పు వికీ. ఏం లేదు సార్, నాకు తెలిసిన వ్యక్తికి ఇల్లు కావాలి, కమిషన్ ఇస్తాడు. సరే, అతన్ని మన స్టోర్ రూమ్ కి పంపు. సరే సార్. ఏంటి ఇప్పుడు దీన్నే షోరూమ్ అన్నారా? ఏంటి శాన్ లోకేష్ సార్ని కలవాలి. ఇది ఇక్కడ ఉన్నారుగా. ఏంటి లైసెన్సా? ఏంటి లైసెన్సా? అంటే నువ్వు బ్రోకర్ కాదా? నేను ఇంటి బ్రోకర్ పని కూడా చూస్తాను, ఆర్టీఓ పని కూడా చూస్తాను. అంతెందుకు, కావాల్సి వస్తే ఇంటింటికి వెళ్లి నీళ్ల గండ్లు కూడా వేస్తాను. ముందు నీకేం కావాలి అది చెప్పు. టెస్టే చేయకుండా లైసెన్స్ ఇప్పిస్తారా? రేయ్, నువ్వు కొంచెం ఊరుకోరా. సార్, నా పేరు అరుణ్. ఇంటి విషయమై విక్కీ ఫోన్ చేశాడే. ఓ, మీరేనా అది? చాలా అర్జెంటు, చిన్న రూమ్ అయినా పర్వాలేదు, కొంచెం ఈ రోజే చూడాలి. అర్జెంట్ గా ఇల్లు కావాలంటే ఒక అతనితో రూమ్మేట్ గా ఉండండి. తను కొద్దిగా రోజులే ఉంటాడు, తర్వాత తను గాలి చేసుకుని వెళ్తాడు. ఆ తర్వాత మీరు ఒంటరిగా ఉండొచ్చు. ఓకే అంటే చెప్పండి, ఇప్పుడే మీకు అడ్రస్ చెప్తాను. ఎవరితో కలిసి ఉండాలి? ఎవరండి? సార్, ఇల్లు ఖాళీ అవబోతోందని హౌస్ ఓనర్ చెప్పారు. అవును చెప్పారు. ఎవరికి ఈ ఇల్లు? బ్రదర్, నాకే. ఓ, రండి జీ, వచ్చి ఇల్లు చూడండి. రే, ఇల్లు చూసి నచ్చకపోతే నువ్వు వద్దని చెప్తావా? పొద్దునుంచి హౌస్ ఓనర్లు ఎలా చేశారో చూసావుగా. సార్, ఇల్లు సూపర్ గా ఉంది. మీరు హౌస్ ఓనర్కి ఫోన్ చేసి చెప్పండి. సరే జీ, నేనైతే మాట్లాడతాను. ఆయన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తారు, మీరు అడ్వాన్స్ మాత్రం కొంచెం పంపించేయండి. జీ, అడుగుతున్నానని అపార్థం చేసుకోకండి, కుక్కలేం లేవు కదా? నేను మాత్రమే. ఓకే జీ, థ్యాంక్స్. నాతో అమ్ముందని చెప్పి ఇన్నాళ్ళు మోసం చేసావు కదా? 75 రోజులుగా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అలాగే మోసం చేశాడు. సార్, మిమ్మల్ని ఏ రోజు మోసం చేయాలనుకోలేదు సార్. అనవసరంగా మాట్లాడుకో. నువ్వు చెప్పే కథలు వినడానికి ఓపిక లేదు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. కొంచెం ప్రశాంతంగా వినండి. చెప్తున్నాను, బుద్ధి లేదు. ఆ కుక్క ఎందుకు అలా అరుస్తోంది? ఏమన్నా? నువ్వు రామా. రే, బండి తీరా. వెళ్ళండి. ఇల్లంతా పెనాలతో కడగాలి, ఇల్లు పాడు చేస్తారు. లేదు, ఇప్పుడే వెళ్తున్నాను. డిన్నర్కి ముందు కొంచెం మందయింది, ముద్ద దిగదు, వచ్చి కాల్ చేస్తాను. జీ, బ్రదర్, జీ, హోటల్కి వెళ్తున్నాను, మీరు వస్తారా? ఓ 5 minutes వెయిట్ చేస్తారా? బట్టలు మార్చుకొని వచ్చేస్తాను. ఓకే బ్రదర్, వెళదామా? వెళ్దాం జీ. జీ, భోంచేయడానికి ముందు లైట్గా మందేసి భోంచేద్దామా? అయ్యో, అలవాట్లేదండి. ఏది మందేసి భోంచేయడమా? మందు కొట్టడం. ఏమంటున్నారు జీ, అలవాట్లేదా? నేనెప్పుడు తాగలేదు, కానీ నా ఫ్రెండ్ తాగుతూ ఉంటాడు. నేను జస్ట్ కంపెనీ ఇస్తాను. ఎవరు మార్నింగ్ మీతో వచ్చారు? ఆయన జగన్. సరే అయితే ఆయన్ని పిలవండి జీ, ముగ్గురం బార్కి వెళ్దాం. మీరు ఇంటికి రావడం సెలబ్రేట్ చేద్దాం. మీరు ఎప్పట్లా సైడ్ డిష్ తిని మాకు కంపెనీ ఇవ్వండి. ఏమండి, మీ ఫ్రెండ్ వచ్చేసారు. వచ్చాడు. ఎన్ని రోజులు తాగుదామని పిలుచుంటాను.
ఒక్కసారైనా వచ్చావా? ఏంట్రా లేటు? పొద్దునే కదరా రెంట్కి దిగావు, నైట్ కల్లా తాగడానికి వచ్చేస్తావా? మీరొకరు జీ, ఈ రోజు ఆయన సైడ్ డిష్ మనమే మెయిన్. ఆ? కూర్చోండి. ఎవరు దివ్యానా? నేను నీతో ఉన్నానని మాత్రం చెప్పుకో, మళ్ళీ అసహ్యంగా తిడుతుంది. ఎవరు జీ దివ్య? మిమ్మల్ని ఎందుకు అసహ్యంగా తిడుతుంది? మీరు కంటిన్యూ చేయండి, నేను మాట్లాడొస్తాను. అదో దారుణమైన ప్రేమ కదండి. ఆ. మందు తాగుతూ మాట్లాడుకుందామా? ఖచ్చితంగా. రే చిన్నబాబు, ఈ ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే తను ఎందుకు దివ్యాని లవ్ చేశాడో తెలియదు. ఇది ఏమాయ చేసావే లవ్ స్టోరీ కాదు, ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన లవ్ స్టోరీ. ఒకరోజు అరుణ్ పార్క్ లో కూర్చొని పిచ్చి వాళ్ళ ఎందుకు నవ్వుతున్నాడో తెలియకుండా నవ్వాడు. వాకింగ్ చేయడానికి ఆ పార్క్ కు వచ్చిన దివ్య వీడిని చూసి నవ్వడం మొదలు పెట్టి ఏమైంది వాడికి? పిచ్చివాడు. గట్టిగా నవ్వుతున్నారు. బ్రహ్మానందం కామెడీ అండి. ఆ తర్వాత ఇంకేముంది, వీడు ఆ పార్క్ లో ఏడుస్తున్న ఒక పిల్లాన్ని తీసుకొని నవ్వించినట్టు ఒక క్యూట్ పర్ఫార్మెన్స్ చేశాడు. తనేమో వాడికన్నా క్యూట్ గా పర్ఫార్మ్ చేయాలని మనోడిని చూసి నవ్వినట్టు వెళ్ళిపోవడం అలా కంటిన్యూ అయింది. వీడు రెంట్కి ఇల్లు ఎత్తుక్కుంటూ ఒకరోజు తన ఇంటికే వెళ్ళిపోయాడు. ఏ మంచి అవకాశం అనుకుని తను వాడిని బుట్టలో వేసుకోవడం మొదలుపెట్టింది. నెల నెలా కరెక్ట్ గా అద్దె కట్టాలి, అమ్మని త్వరగా తీసుకొచ్చేయాలి. బ్యాచులర్ అని చెప్తే మా నాన్న ఇల్లు ఇవ్వడు, కాబట్టి మా అమ్మ ఊళ్ళో ఉంది, తర్వాత వస్తుందని అబద్ధం చెప్పమని వీడిని తన ఇంటి వాడిని చేయాలని చెప్పి ప్లాన్ వేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కూర్చొని కళ్ళతో మాటలతో మాట్లాడుకోవడం మొదలుపెట్టి ప్రేమను పెంచుకుంది. స్టేజ్లో అయితే వీడు పనికి వెళ్ళడం కూడా మానేసి తనని కరెక్ట్ చేయడమే ఒక పనిగా పెట్టుకున్నాడు. ఈవినింగ్ కలుద్దాం. బాయ్. బాయ్. ఏంట్రా ఈరోజు ఆఫీస్కి అందరూ త్వరగా వచ్చేసారు? టైం 11 అయింది. రోజు నువ్వు ఎందుకు లేటుగా వస్తున్నావని ఆ ఎంటీ గార్డ్ నన్ను దొబ్బుతున్నాడు. మైండ్ వాయిస్ వినిపిస్తోంది. అరుణ్, ఎండి మిమ్మల్ని పిలుస్తున్నారు. వాడెప్పుడు నిన్నే కదా పిలుస్తాడు. నువ్వు రావడం కెమెరాలో చూసుంటాడు, వెళ్ళి తిట్టించుకొని రాపో. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు ఊరేగింపు, భయంకరమైన ట్రాఫిక్ సార్. మీ కష్టం నాకు అర్థమవుతుంది. ఒక పని చేద్దాం, నువ్వేం చేస్తావంటే హైదరాబాద్ లో ఒక కొత్త సీజీ యూనిట్ మొదలు పెడుతున్నావు, మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. సార్ గాజువాక్ నుంచి రావడానికి నాకు లేట్ అవుతోంది. డైలీ హైదరాబాద్ బైక్ లో అప్ అండ్ డౌన్ చేయలేను సార్. ప్లేన్ లో రండి. వీళ్ళ ప్రేమని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలా అని వీళ్ళు ఆలోచించేటప్పుడు వీళ్ళకి సహాయం చేసే విధంగా వీళ్ళ బంధువు ఒకటి చచ్చిపోయాడు. చెప్పు తమ్ముడు. మన సదాశివం హార్ట్ అటాక్ లో చనిపోయాడంటే నీకు సమాచారం రాలేదా? ఏంటి? అవునన్నా, ఈరోజు సాయంత్రం తీస్తున్నారు. నా కొడుకును పంపిస్తా, ఇద్దరు వెళ్ళొస్తారా? అలాగే. చెప్పండి డాడ్. ఏంట్రా క్లాస్ పూర్తయిందా? అయిపోయింది డాడ్. సరే, మీ పెదనాన్న అర్జెంటుగా ఒక పని మీద ఊరికెళ్ళాలట, ఆయన నీ కార్లో తీసుకెళ్ళు. ఓకే డాడ్, నేను ఇప్పుడు సుందర్తో లైబ్రరీకి వెళ్తున్నా. తన డ్రాప్ చేసి పెద్దనాన్ని తీసుకెళ్తాను. సరే, ఓవర్ స్పీడ్ వెళ్ళకు, చూసి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళాక నాకు కాల్ చేయి, సరేనా? ఓకే డాడ్. చెప్పు దివ్య. ఊర్లో ఒక డెత్ అయింది. నాన్న ఊరికి వెళ్తున్నారు. ఈవినింగ్ సినిమాకి రాలేను. త్వరగా వచ్చి ఎదురింట్లో ఉండమన్నారు. నైట్ అక్కడే స్టే. సారీరా. ఏంటి సైలెంట్ అయిపోయావు? అలాంటిదేం లేదు. సరే, నీకు ఒక ఆఫర్ ఇస్తాను. ఏంటి ఆఫర్? నైట్ ఎదురింటికి వెళ్తున్నాను, మా ఇంట్లో లేను. నైట్ 11 తర్వాత బయటికి రావాలనుకుంటున్నాను. ఏయ్, ఏంటి ఇంత అడ్వాన్స్ గా వెళ్తున్నా? ఇదే లేట్ అనుకుంటున్నా. డే నైట్ ఊరు మొత్తం తిరిగి లేట్ నైట్ ఇంటికి వచ్చేటప్పుడు ఎదురింట్లో ఉన్న బూమర్ అంకుల్ చూసేశాడు. ఈ బూమర్ అంకుల్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందండి. మండిపోతున్న ఎండలో ఇతను నడుచుకుంటూ వచ్చేటప్పుడు, తమ్ముడు నన్ను నా ఇంటికాడ వదలండి. ఇల్లు ఇక్కడే కదా, నడుచుకొని వచ్చేయండి. ఇదొక సమస్య బ్రో. దీనికి హర్ట్ అయిన ఈ అంకుల్ డెత్కి వెళ్ళిన ఆ అంకుల్ కి ఫోన్ చేసి మొత్తం చెప్పేశాడు. బండి ఆపోయా. ఎంత పని చేసావా? ప్లాన్ చేసి నా ఇంటికి అద్దెకొచ్చి నా కూతుర్ని లేకపోదామని చూసావా? మాట్లాడుకురా, ఇక్కడే చంపేస్తాను. అంతా నీ వల్లేని. వీడిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి నాటకాలు ఆడుతున్నావా? నిన్ను చెయ్యదల్లా. పైకెళ్ళు, పైకెళ్ళు చెప్తున్నాను కదా, పైకెళ్ళు. పైకెళ్ళమంటున్నానా? పైకెళ్ళవే. చేతులు కాళ్ళు ఎరగొడతా. నేను చేతగా నన్ను అనుకుంటున్నావా? ఇదిగోరా నీ అడ్వాన్స్ డబ్బులు.
వెంటనే ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాత్రిలోగా ఇల్లు ఖాళీ చేయలేదంటే వస్తువులన్నీ తీసి రోడ్డు మీద పడేస్తాను. జాగ్రత్త. ఇదే వాడిని ఆ ఇంట్లో నుంచి తరివేసిన స్టోరీ. ఓ అందుకే జీ అటు ఇటు తిరిగి చివరికి మా ఇంటికి వచ్చి చేరారన్నమాట. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ రిజిస్టర్ మ్యారేజ్ కూడా ఉంటుంది. నాకెందుకో మన ఎదురే సాక్షి సంతకం చేస్తామనిపిస్తాను.